So, hello guys, na Apiradhe, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు మన ద రాక్ NXTలో వచ్చినారు అండ్ ఒక హీల్ క్యారెక్టర్లో వచ్చినారు, అంటే ఒక ఫైనల్ బాస్ క్యారెక్టర్లో ద రాక్ ఈరోజు మనకి NXTలో కనిపించినారు అండ్ ఒక సాలిడ్ సెగ్మెంట్ కట్ చేసినారన్నమాట ద రాక్. సో ఆ సెగ్మెంట్ని మనం ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం. కానీ గాయస్ మీకు తెలుసా, అంటే నిన్న మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో రోమన్ వర్సెస్ మన సోలో సికోవా మ్యాచ్లో రోమన్ రేన్స్ ఒక డిఫరెంట్ షూస్ వేసుకొని వచ్చిండు. మీరు గమనించినారు అనుకుంటా, అంటే మన రెగ్యులర్గా రోమన్ రేన్స్ ఎలాంటి షూస్ వేసుకుంటాడో అది అలాంటి లేకుండా అనమాట, కొంచెం డిఫరెంట్ ఉండే కదా. సో ఆ షూస్ పైన మన రోమన్ రేన్స్ మన అందరికీ ఒక మాట చెప్పినారన్నమాట. అండ్ మీరు ఇంటే చాలా షాక్ అయిపోతారు అండ్ చాలా హ్యాపీ అయిపోతారు, ఎస్పెషల్లీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్. సో రోమన్ రేన్స్ ఏమన్నారంటే రీసెంట్లీ ఆ షూస్ ఉన్నాయి కదా, ఆ షూస్ అంట రోమన్ రేన్స్ ఆప్షన్లో పెడతారంట. ఇప్పుడు ఆప్షన్లో అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యాన్ ఆ షూ కొనాలనుకుంటే ఇప్పుడు ఎంత అంటే అంత అమౌంట్, అంటే ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి కొనొచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరు కొనగలరు, అది చాలా అంటే కొంతమంది ఉంటారు కొంటారు, చాలా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట. సో ఆప్షన్లో పెడతారన్నమాట రోమన్ రేన్స్ ఆ షూస్. అండ్ ఆ షూ పైన వచ్చిన డబ్బులు, ఇప్పుడు అది లక్షల్లో వచ్చినా సరే కోట్లలో వచ్చినా సరే, ఆ షూ పైన వచ్చిన డబ్బులు మొత్తము రోమన్ రేన్స్ చిన్నపిల్లల హాస్పిటల్లో డొనేట్ చేస్తారంట. ఎస్ బాస్, రోమన్ రేన్స్ నిజాన్ని చాలా మంచి పని చేస్తున్నారు. రోమన్ రేన్స్ ఆ షూస్ని ఆప్షన్లో పెట్టి అంటే అమ్మేసి, అంటే ఆ షూ ఇంకా ఎంత డబ్బులు వచ్చినా సరే ఆ మొత్తం డబ్బులు చిన్నపిల్లల హాస్పిటల్లో డొనేట్ చేస్తున్నారంటే నిజానికి చాలా గ్రేట్ అనమాట. సో రోమన్ రేన్స్ చేస్తున్న ఈ మంచి పని పైన మీరు ఒక మంచి కామెంట్ చేసేయండి. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఇంకొకటి గమనించినారా, నిన్న మన ద రాక్ వేసుకొచ్చిన అంటే ఆ మొత్తం డ్రెస్ అండ్ మన కొడి రోడ్స్ డ్రెస్, ఇంతకుముందు మన ద రాక్ అంటే మన బ్యాక్ స్టేజ్ వర్షంలో మొత్తం బ్లడ్ వచ్చేలా కొట్టినారు కదా కోడి రోడ్స్కి. సో అదే గెటప్ ఉండంటే ఇద్దరు అదే డ్రెస్ పైన వచ్చినారు. ఒక అంటే లాస్ట్ ఇయర్ ఏమో మన వర్షంలో బ్యాక్ స్టేజ్ ద రాక్ కోడి రోడ్స్కి చాలా భయంకరంగా కొట్టిండు, అండ్ నిన్న ఏమో బ్యాక్ స్టేజ్ ద రాక్ కోడి రోడ్స్తో కలిసి మందు తాగిండు అనమాట. సో నిజానికి ఫోటోలో ఇద్దరు అంటే సేమ్ డ్రెస్ పైన వచ్చినారు. సో దీని ఇంకా ఏమైనా టీజ్ ఇస్తున్నారు వీళ్ళు, మేమేం చెప్పలేమన్నమాట. అంటే మన వీళ్ళు కావాలని ఇదంతా ఏదో అనుకుంటే ఏం జరగాలన్నమాట, ఏది జరిగినా వీళ్ళు ఏదో ఆలోచించి చేస్తారనమాట. సో దాని ఇంకా ఏమైనా స్టోరీ ఉందా, అది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది బాస్. అండ్ అంతేకాదు, జాన్ సీనా నిన్న ఒక సెగ్మెంట్ కట్ చేసిండు కదా, అండ్ చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే అది. అండ్ ఆ సెగ్మెంట్లో మన జాన్ సీనా ఏమని చెప్పినారు, చాలామంది మనసులో వచ్చిన డౌట్ ఉంది కదా, అంటే ఈసారి మన జాన్ సీనా లాస్ట్ రన్లో ఈ రిటైర్మెంట్ టూర్లో జాన్ సీనా ఒక పెద్ద రికార్డ్ బ్రేక్ చేస్తాడా, 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడా అని చాలామంది ఫ్యాన్స్ మనసులో చిన్న క్వశ్చన్ ఉంది అన్నమాట, చిన్న డౌట్ ఉంది. అండ్ మన జాన్ సీనా దీనిపైన ఆన్సర్ ఏమి ఇచ్చినారు, కొంచెం కష్టమే అని చెప్పేసినారు. అంటే మన జాన్ సీనాకి అయితే అది కనిపిస్తలేదంట, 17 టైమ్స్ ఛాంపియన్ కావడం కొంచెం కష్టమే అని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ ఇంకొకటి మెన్షన్ చేసినారు అక్కడ, మీకు గుర్తుందా, 2400+ డేస్ అవుతున్నాయంట మన జాన్ సీనా సింగిల్స్ మ్యాచ్ గెలవగా. సో చాలా టైం అవుతుందని ఇది ఒకటి మెన్షన్ చేసినారు. అండ్ దాని తర్వాత నేను మన ఛానల్లో కొన్ని కామెంట్ చేసినాను. అండ్ ఓన్లీ మన ఛానల్లో అని కాదు, సోషల్ మీడియాలో చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు కొంచెం కష్టమే, ఇప్పుడు జాన్ సీనావి చెప్పేసిండు కదా, అంటే 17 టైమ్స్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడం కూడా కొంచెం కష్టమే అని జాన్ సీనా చెప్పినప్పుడు ఇక మనం ఎక్కువ హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. నిన్న మన ఛానల్లో ఈ టైప్లో కామెంట్ వచ్చిందనమాట, జాన్ సీనా ఈసారి 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అసలు గెలవడు అని. సో ఎవరెవరు ఈ టైప్లో ఆలోచిస్తున్నారో వాళ్ళందరి కోసము ఒక షాకింగ్ రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన జాన్ సీనా ఈసారి 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారంట. ఇప్పుడు అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిపా లేదా మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిపా తెలియదు, బట్ అంటే ఈ రెండింటి ఏది గెలిచినా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోతారన్నమాట మన జాన్ సీనా. సో ఈ సంవత్సరంలో ఇక అది రెస్ల్మేనియా కావచ్చు, లేదా మన సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదా ఇంకో ఏదో వేరే ప్రీమియర్ ఈవెంట్ కావచ్చు, బట్ ఈ సంవత్సరంలో మన జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుందంట. ఎందుకంటే మీరే ఆలోచించండి, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆ టైటిల్ గెలిచే లేకుంటే అంత ఓపెన్ చెప్పారనే మాటలు, ఇప్పుడు రింగ్లో వచ్చి కష్టమే అనిపిస్తుంది, చూద్దాము మేబీ నేను రాయల్ రంబల్ గెలవచ్చు అండ్ గెలవడం ఏదైనా గెలిచి చూపిస్తాను, అదే మీ అందరి కోసం పెద్ద థ్యాంక్స్ ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద మాట చెప్పిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్యాన్స్ కొంచెము సాడ్ చేసినారు, కానీ దాని తర్వాత నేను రాయల్ రంబల్ గెలుస్తా ఇవన్నీ చెప్పినారు కదా. సో ఇదంతా
సెగ్మెంట్ కొంచెం గమనిస్తే ఏమర్థమవుతుందంటే జాన్ సీనా ఈసారి 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడానికి కంపల్సరీ ట్రై చేస్తారు. అండ్ ఓన్లీ ట్రై అని కాదు, మీలో ఎవరెవరు గుర్తుందో వాళ్ళు మీరు అంటే కామెంట్లు చెప్పండి గుర్తుందని. నేను ఒక్కటిసారిగా 2-3 సారి మన అప్డేట్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా ఈసారి అంటే లాస్ట్ రన్లో 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవచ్చు. సో ఇప్పుడు చూడాలి ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందో. ఆ మూమెంట్ రసల్ మేనియానా, లేదా ఆ మూమెంట్ సమ్మర్ స్లామా, లేదా ఇంకో ప్రీమియర్ లైవ్ ఈవెంట్ చూడాలి. బట్ గెలిస్తే చాలు బాస్, గెలవాలన్నమాట. ఎందుకంటే చాలా ఫ్యాన్స్ అంటే ఇప్పటి నుంచి కాదు బాస్, అది జాన్ సీనా ఫ్యాన్స్ తెలుసు. జాన్ సీనా ఫ్యాన్స్ ఆ ఫీలింగ్ అర్థం చేసుకోగలరు అనమాట. ఇప్పటి నుంచి కాదు, చాలా పెద్ద డ్రీమ్ అనమాట అది, జాన్ సీనా 17 times గెలవాలని. ఎందుకంటే ప్రెసెంట్ మన లెజెండ్ రిక్ ఫ్లేర్ అండ్ జాన్ సీనా ఇద్దరు సమానం ఉన్నారన్నమాట, 16 times వరల్డ్ ఛాంపియన్. సో ఇప్పుడు రిక్ ఫ్లేర్ రికార్డ్ బ్రేక్ చేయాలి కదా కంపల్సరీ. అండ్ ఇప్పుడు అది చేయాలంటే ఓన్లీ జాన్ సీనానే చేయగలరు అనమాట. సో అందుకనే ఈ సంవత్సరంలో మరీ గెలవాడు అని అనుకోకుండ్రి, గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయంట, రూమర్స్ వస్తున్నాయి. సో కొంచెం హోప్ మీరు పెట్టుకోవచ్చు అనమాట మన 17 times ఛాంపియన్షిప్ పైన. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఎవరెవరు ద మ్యాన్ బెక్కీ లించ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక చిన్న గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ చిన్న గుడ్ న్యూస్ కాదు, నిజానికి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన బెక్కీ లించ్ మన WWEతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు సైన్ చేస్తుంది అని వచ్చింది. సో సైన్ చేసినట్టు ఉంది ఇక. సో మన బెక్కీ లించ్ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసింది అనమాట మన WWEతో. అండ్ ఇంతకుముందుగా మన బెక్కీ లించ్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇక సైన్ చేయదేమో అనుకున్నాం. బట్ మన బెక్కీ లించ్ రీసెంట్లీయే ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసింది బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, నిన్నటి మీరు మన సెకండ్ వీడియో చూసినారంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. నేను సెకండ్ వీడియోలో అంటే మన రియా రిప్లీ లీ మోర్గన్కి ఓడిపించిన తర్వాత రియా రిప్లీ వెళ్తున్నప్పుడు మన అండర్ టైగర్ వచ్చినారు కదా, అండర్ టైగర్ వచ్చి రియా రిప్లీతో ఒక మూమెంట్ షేర్ చేసినారు. సో నిన్న నేను మీ అందరికీ సెకండ్ వీడియోలో ఒక రూమర్ ఇచ్చినాను. అండ్ రూమర్ ఏంటంటే, అక్కడ యాక్చువల్లీ మన రియా రిప్లీకి మన బెక్కీ లించ్ ఇంటరప్ట్ చేయాలి, బట్ అక్కడ అండర్ టైగర్ వచ్చినారు, ప్లాన్స్ చేంజ్ అయినాయని, ఇలాంటి రూమర్స్ వచ్చినాయని నేను అందరూ నిన్ననే చెప్పినాను. కానీ ఆ రూమర్ చెప్పిన తర్వాత నేను ఇంకో మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే, అండర్ టైగర్ లాంటి సూపర్ స్టార్ బెక్కీ లించ్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసి ఎందుకు వస్తాడు అంటే, అండర్ టైగర్ డైరెక్ట్గా వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. అంటే సెగ్మెంట్ అదంతా ఏం కట్ చేయలేదు మన అండర్ టైగర్. సో అది వచ్చేదేమో అంటే డైరెక్ట్గా వచ్చి వెళ్ళిపోవచ్చు. రియా రిప్లీ మూమెంట్ అంటే రియా రిప్లీ టైంలో ఎందుకు వచ్చిరు? సో నేను నిన్ననే చెప్పిన చిన్న డౌట్ వచ్చిందని చెప్పిన నిన్ననే. అండ్ ఇప్పుడు ఆ డౌట్ పైన అంటే ఆ రూమర్ పైన ఇంకో రూమర్ వచ్చింది. అండ్ రూమర్ ఏంటంటే, అసల్లో మన బెక్కీ లించ్ రియా రిప్లీకి ఇంటరప్ట్ చేసే ప్లానే లేకుండే అంట. ఎస్, అంటే ఇంకోటి హైలైట్ ఏంటంటే, మన బెక్కీ లించ్ బ్యాక్ స్టేజే లేదు నిన్న అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ మేమేం చెప్పలేము. అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ హస్బెండ్ అండ్ వైఫ్ కదా. సో అందుకని మన సెత్ రాలిన్స్ మేబీ సపోర్ట్ చేయడానికి బ్యాక్ స్టేజ్ బెక్కీ లించ్ వచ్చినట్టు మేమేం చెప్పలేము. బట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే, మన బెక్కీ లించ్ అసలు నిన్న బ్యాక్ స్టేజే లేదంట. అంటే కాంట్రాక్ట్ సైన్ చేసింది, బట్ నిన్న బ్యాక్ స్టేజ్ ఉండే. అండ్ మన రియా రిప్లీకి ఇంటరప్ట్ చేయడం, అండర్ టైగర్ రావడం, సో ఇదంతా కాదు, అది రాంగ్ రూమర్. అసలైన రూమర్ ఏంటంటే, మన బెక్కీ లించ్ ఇన్ ఫ్యూచర్లో వస్తుంది, చాలా తొందరలోనే కనిపిస్తుంది. బట్ నిన్న వచ్చి ఇంటరప్ట్ చేయడం దాంట్లో అసలు ప్లాన్స్ ఏమి లేకుండా అంట. మన అంటే బ్యాక్ స్టేజ్ నుంచి కొన్ని రూమర్స్ వచ్చినాయి అనమాట. ఓకే, అండ్ అంతేకాదు మన ప్రెసెంట్ ఉమెన్స్ ఛాంపియన్ పైన మీరు ఒక లుక్ వేయండి బాస్. ప్రెసెంట్ మన ఉమెన్స్ ఛాంపియన్స్ నిజానికి చాలా క్రాక్ కనిపిస్తున్నారు. టిఫినీ మన WWE ఉమెన్స్ ఛాంపియన్, రియా రిప్లీ మన మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. సో నిజంగా చాలా క్రాక్ కనిపిస్తున్నారు కదా. సో ఈ ఫోటో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బాస్. అందుకే నేను మీ అందరికీ అంటే ఈ ఫోటో షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ ఆ క్వశ్చన్ పైన మీరు ఆన్సర్ కంపల్సరీ ఇవ్వండి. మనం ఎక్కువ మెన్ సూపర్ స్టార్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం, బట్ మన ఉమెన్ సూపర్ స్టార్స్ పైన మీరు కొన్ని కామెంట్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మన లీ మోర్గన్ది టోటల్ అంటే నిన్న ఓడిపోయింది కదా మన లీ మోర్గన్ వరల్డ్ అంటే మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో టోటల్ మన లీ మోర్గన్ది 226 days టైటిల్ రెయిన్ ఉండే అనమాట. మాలమాటగా 226 days అంటే. సో 226 days టైటిల్ రెయిన్ ఉండే కదా మన లీ మోర్గన్ది. సో ఈ టైటిల్ రెయిన్ మీకు నచ్చిందా? అంటే మన లీ మోర్గన్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్లా మీ అందరికీ ఎంటర్టైన్ చేసిందా? అంటే మీకు కొంచెం మంచిగా అనిపించిందా లేదా? మీరు కామెంట్లు జర మీద టైం ఉంటే మీరు ఒక టైం తీసి కామెంట్ చేసేయండి బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన బెక్కీ లించ్ అండ్ షార్లెట్ ఫ్లేర్ ఇప్పుడు చాలా తొందరలోనే రిటర్న్ చేస్తారు. సో వాళ్ళు రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు ఏ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది, లేదా వాళ్ళు ఛాంపియన్షిప్ కోసం అని కాదు, నార్మల్గా వాళ్ళు వేరే సూపర్ స్టార్స్ వేరే ఉమెన్ సూపర్ స్టార్తో ఫీల్డ్లో కనిపిస్తే మంచిగా ఉంటుందా లేదా మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, నాకు తెలుసు మీలో చాలామంది ఈ వీడియో ఓపెన్ చేసినారంటే ఓన్లీ ఒక రీజన్ కోసం. అండ్ ఆ రీజన్ ఏంటంటే, ద రాక్
NXT సెగ్మెంట్. సో బాస్ నిన్న అయితే మన ద పీపుల్ ఛాంపియన్ ద రాక్ ఒక బే ఫేస్ క్యారెక్టర్లో వచ్చినారు నిన్న. అండ్ నేను అంటే నిన్ననే చెప్పినాను ద రాక్ రానికి ఏదో బే ఫేస్ క్యారెక్టర్లో వచ్చినారు, బట్ ద రాక్ ఫేస్ చూస్తుంటే నిన్న సెకండ్ వీడియో చాలా క్లియర్గా చెప్పినాను. ద రాక్ అంటే మన ఫ్యాన్స్ రోమన్ రేన్స్ పేరు చెప్పినప్పుడు చీర్ చేసినప్పుడు ద రాక్ కొంచెం సీరియస్గా చూసినారు. అండ్ రోమన్ రేన్స్కి ఆ హూలాఫాలో ఇచ్చినప్పుడు ద రాక్ రోమన్ రేన్స్కి హక్ చేసినప్పుడు కొంచెం సీరియస్ ఫేస్ ఉండే అనమాట. ఎక్కువ హ్యాపీ అంటే ఎక్కువ ఖుషి ఏం కనిపించలేదు మన ద రాక్ అని నేను నిన్ననే చెప్పినాను, చాలా హింట్స్ ఉన్నాయని. వీళ్ళు చాలామంది లేదనుకున్నారు, బట్ నేను ఆ సెకండ్ వీడియో చాలా క్లియర్లీ చెప్పినాను కొన్ని హింట్స్ ఇచ్చినారని. అండ్ ఈ రోజు అయితే చాలా పెద్ద హింట్ ఇచ్చేసినారు ద రాక్. అండ్ ద రాక్ ఈరోజు మరొకసారి ఆ పీపుల్స్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చినారన్నమాట. అండ్ ద రాక్ ఏం చేసినారంటే మన NXTలో వచ్చినారు, బ్యాక్ స్టేజ్ కనిపించినారు. ద రాక్ కూతురు అంటే మన ఎవరైనా అండ్ మన అక్కడ ఈథన్ పేజ్ బిడ్ అనమాట ఒక చిన్న సెగ్మెంట్ని బ్యాక్ స్టేజ్ కట్ చేసినారనమాట మన ద రాక్. అండ్ ఆ సెగ్మెంట్లో నువ్వు ఈథన్ పేజ్ కదా అని చెప్పినారు, సో అప్పుడు ఈథన్ పేజ్ నువ్వు ఫైనల్ బాస్ కదా అని చెప్పినారు. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే నువ్వు ఇంతకుముందు అంటే ఒక సూపర్ స్టార్ది మూతి ముఖం పలకొట్టినావు అంట కదా అని ఈ టైప్లో మాట్లాడినారు, బట్ కర్మ అనేది చాలా భయంకరంగా తిరిగి వస్తుందని ఈ టైప్లో మన ఇతని పేజ్కి చెప్పినారనమాట ద రాక్. అండ్ ద రాక్ అక్కడ ఏమన్నారంటే బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్లో అంటే ఇప్పుడు నేను ఫైనల్ బాస్ని మెయిన్ రోస్టర్లో, బట్ ఇక్కడ మన ద రాక్ కూతురు ఫైనల్ బాస్, సో నువ్వు అంటే కొంచెం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది అని ఈ టైంలో కొంచెం కూల్గా ఉంటే మంచిగా ఉంటుంది అని ఇతని పేజ్కి చిన్న వార్నింగ్ టైప్ ఇచ్చేసినారనమాట. అండ్ బ్యాక్ డీలో కొట్టినారు. అండ్ బాస్ ఇది బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్. బట్ ఇప్పుడు మనము ఇన్ రింగ్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ద రాక్ కరెక్ట్ 13 నిమిషాలు ఉన్నప్పుడు అక్కడ లాస్ట్ షో అయిపోయే ముందు 13 నిమిషాలు ఉన్నప్పుడు ద రాక్ వచ్చినారు. అండ్ ద రాక్ ఊరికి అక్కడ అంటే టైమింగ్ చూపిస్తున్నాడు అనమాట. కరెక్ట్ ఇప్పుడు 9 నిమిషాల్లో షో అయిపోతుంది, ఇంకా 7 నిమిషాలు ఉన్నాయి, ఇంకా 3 నిమిషాలు మనం చూపిస్తున్నప్పుడు అంటే ద రాక్ ఇక్కడ అర్థమవుతుందని కొంచెం అక్కడ ఫన్ చేసినారనమాట. ఫ్యాన్స్ ఫస్ట్ చాలా మంచిగా మాట్లాడినారు, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందాక నా కూతురు చెప్పింది అనమాట ఇక్కడ NXT ఆడియన్స్ నిజంగా చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అని. ఈ టైప్లో ద రాక్ ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. నావి చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి, పీపుల్ ఛాంపియన్, ఫైనల్ బాస్ అని అవన్నీ చెప్పినారు. అండ్ దాని తర్వాత బాస్ ద రాక్ ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ నన్ను ఎక్కడ వెళ్ళినా సరే, నేను జిమ్కి వెళ్ళినా సరే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే, నేను చర్చ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే చాలామంది నాకు ఒక మాట చెప్పేటోళ్ళు లాస్ట్ ఇయర్. అండ్ అది ఏంటంటే నువ్వు అసలు ఎందుకు కొడి రోడ్స్ అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఎందుకు అసలు కొడి రోడ్స్ ఎంకెల పడ్డావు, ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు కొడి రోడ్స్, పాపం కొడి రోడ్స్కి ఆ స్టోరీ ఫినిష్ చేయని అని ఈ టైప్లో లాస్ట్ ఇయర్ చాలామంది దమ్ చేసినారంట ద రాక్కి. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే నిన్న అంటే కరెక్ట్ ఒక సంవత్సరం తర్వాత అంటే లాస్ట్ ఇయర్ అందరూ కొడి రోడ్స్కి దమ్ చేయకని చెప్పినారు, మంచిగా ఉండని చెప్పినారు కొడి రోడ్స్. అండ్ నిన్న ద రాక్ కొడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ మందు తాగినారు కదా, సో మందు తాగినప్పుడు హక్ చేసినప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏమన్నారు అంటే కొడి రోడ్స్కి ఎందుకు ఇంత క్లోజ్ చేసుకుంటావు, అంటే కొడి రోడ్స్కి ఎందుకు అంటే కలిసి ఎందుకు మందు తాగినావు, ఇంత క్లోజ్ ఎందుకు ఉంటున్నావు, అంటే ఎందుకు హక్ చేసినావు, సో కరెక్ట్ కాదని కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ద రాక్ ఎక్కిరిచ్చినారు అనమాట. మీరు ఏమనుకుంటున్నారు ద రాక్ ఒక 20 అడుగులు ముంగడు ఉంటారు, 2 అడుగులు కాదు. ద రాక్ ఎప్పుడు 20 అడుగులు ముంగడిది ఆలోచిస్తారనమాట, ఎప్పుడు 20 అడుగులు ముంగడు పెడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరందరు నోరు మూసి అంటే నోరు మూయండి. అండ్ మీరు రాక్ ఒక రైడ్లో తీసుకెళ్తుంది అనమాట, ఆ రైడ్కి మీరు ఎంజాయ్ చేయండి అని ద రాక్ చాలా పెద్ద హింట్ ఇచ్చేసినారు బాస్. అండ్ స్పెషల్లీ కోడి రోడ్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఎక్కిరిచ్చినారు అక్కడ, ఎందుకంటే ఎక్కువ రోమన్ రైన్స్ గురించి ఎక్కువ ఏం మాట్లాడలేదు, అసలు రోమన్ రైన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు, అసలు అసలే మాట్లాడలేదు అనుకోండి, కోడి రోడ్స్ గురించి మాట్లాడినారు. లాస్ట్ ఇయర్ ఏమో కోడి రోడ్స్ అంటే కోడి రోడ్స్ పైన అటాక్ చేసినప్పుడు ఎందుకు అటాక్ చేస్తున్నావు, అటాక్ చేయకు పాప స్టోరీ అది ఇది అన్నారు. అండ్ ఇప్పుడేమో కోడితో కలిసి ఉంటే ఎందుకు కోడితో కలిసి ఉంటా అంటున్నారు. సో ఇదంతా కాదు, మీరు నోరు మూసి మీరు ఈ రైడ్కి ఎంజాయ్ చేయండి అని హింట్ ఇచ్చినారు. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అసలు ఏం హింట్ ఇక్కడ అంటే కోడి రోడ్స్తో ఫ్యూడ్లో కనిపిస్తారా ద రాక్ లేదా రోమన్ రేన్స్తోనా? స్టిల్ ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉండిపోయింది. బట్ ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ ద రాక్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ స్టిల్ కనిపిస్తుంది. అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ స్టిల్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒక బే ఫేస్లో వచ్చింది, ఎందుకంటే నిన్న ఫస్ట్ టైం మా నెట్ఫ్లిక్స్ పైన వచ్చింది, మొత్తం వరల్డ్ చూస్తుంది అనమాట. సో ఎందుకు హీల్లా కనిపించాలని ఒక బే ఫేస్లో కనిపించినారనమాట నిన్న ద రాక్. బట్ ఇప్పుడు ద రాక్ ఫైనలీ ఒక ఫైనల్ బాస్ రూపంలో వచ్చేసినారనమాట. ఫైనల్ బాస్ అవతారం చూపిస్తున్నారు ద రాక్. అండ్ బాస్ ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయన్నమాట. రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ స్టిల్ మనకి కనిపిస్తున్నాయి. లేదా కోడి రోడ్స్తో ఏదో ఒకటి జరగవచ్చు, మేబీ రాక్ వర్సెస్ కోడివి కావచ్చు అనమాట. ఎందుకంటే ఈరోజు కోడి రోడ్స్ పేరు తీసి మరి మాట్లాడినారు మన
ద రాక్. కానీ నిన్న మాత్రం బ్యాక్ స్టేజ్ మందు తాగినారు. సో ఏదో అంటే స్టిల్ చాలా కన్ఫ్యూజన్ ఉంది బాస్, లేదంటలేను ఉంది. సో నేను స్టిల్ ఇంకా కొన్ని రూమర్స్ అప్డేట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. కానీ బాస్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ ఇప్పుడు హులఫాలా గెలిచినారు. ఓకే, రోమన్ రేన్స్ ఇప్పుడు హులఫాలా ఉంది. రోమన్ రేన్స్ ఇప్పుడు అసలైన ట్రైబల్ చీఫ్, అంటే ఇప్పుడు మొత్తంకి ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్సే. ద రాక్ చాలా క్లియర్లీ చెప్పేసిన రోమన్ రేన్స్ ఒక రియల్ ట్రైబల్ చీఫ్ అని. సో ఇలాంటప్పుడు ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఏ టైప్లో అంటే ఇలా స్టోరీ ఏ టైప్లో వెళ్తుందో దానిపైన కొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మేబీ డ్రూ మ్యాకింటైర్తో ఫీల్డ్లో కనిపిస్తారన్నమాట రోమన్ రేన్స్. బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ రాక్ చెవులో సంథింగ్ ఏదో చెప్పినారు. దానిపైన నేను ఇంకా రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఏం చెప్పినారో దానిపైన రూమర్స్ వస్తే కంపల్సరీ నేను మీ అందరితో షేర్ చేస్తాను. బట్ మీరు ఒక్కటి మాత్రము కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ అదేంటంటే నిన్న ఏదో ద రాక్ వచ్చి ఏదో జస్ట్ లైట్గా మాట్లాడి కోడికి హక్ చేసి రోమన్ రేన్స్కి హులఫాలు ఇచ్చి ఏదో వెళ్ళిపోయిండు అని అనుకోకుండ్రి. స్టిల్ సినిమా చాలా అంటే చాలా ఉందన్నమాట. 20 అడుగులు ముంగట పెడతారంట, ఎప్పుడు కొంచెం ఎక్కువ ఆలోచిస్తారన్నమాట. సో జబర్దస్త్ రైడ్లో ద రాక్ తీసుకెళ్తారు. సో ఎంజాయ్ చేయాలని ద రాక్ చెప్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా ఈసారి అసలు మేనియాలో, లేదా రాక్ వర్సెస్ కోడియా? అండ్ ఇంటర్నెట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నిన్న ద రాక్ మాట్లాడిన మాటలు అండ్ ఈరోజు అంటే ద రాక్ మాట్లాడిన మాటల్లో చేంజెస్ వచ్చినాయి. అంటే అది ఎక్కడనో మెయిన్ రీజన్ ఇంటర్నెట్ అన్నమాట, అంటే సోషల్ మీడియా. లాస్ట్ ఇయర్ సోషల్ మీడియా వల్లనే ఒక డ్రీమ్ మ్యాచ్ అండ్ మనకి చూడడానికి దొరకలేదు. అండ్ ఈ సంవత్సరం మేబీ సోషల్ మీడియా వల్లనే మనకి ఈ డ్రీమ్ మ్యాచ్ రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మేబీ చూడడానికి దొరకవచ్చు, లేదా రాక్ వర్సెస్ కోడి కావచ్చు అండ్ రోమన్ వర్సెస్ సీఎం పంగ్ కావచ్చు. మేబీ ఏం చెప్పలేమో. స్టిల్ కొన్ని రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.